రెగ్యులరైజేషన్ స్కీమ్ అక్క మీ పెళ్లిదైనా రిజిస్టర్ అయిందా? నా పెళ్లిదైతే కాలే. మీ పెళ్లి అయిందా? ఎవరు పెళ్లి అయినా అన్న నీదైనా రిజిస్ట్రేషన్? ఇక కేసీఆర్ పైసలు కావాలంటే పెళ్లి అయిన వాళ్ళందరూ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఇద్దరు పెళ్ళమొకటి అని ఎవరు చెప్పాలి? మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకుపోవాలని అంటాడు. బీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. ఎందుకంటే మీరిద్దరే పెళ్ళమొకటి అని ఎవరు గ్యారంటీ? నువ్వు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి 10,000 కడితే నీకు సర్టిఫికేట్ ఇస్తేనే మీరు ఇద్దరు భార్య భర్త, లేకపోతే తాడు లేదు, పొంగరం లేదు, ఏం లేదు, ఇంకెక్కడ పోతారు పోండి. దొడ్డిడిచిన దీంట్లో లాగా అవుతుంది మీ సంసారం. ఫస్ట్ ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టున్నాడు అని చెప్పి ఓ పెద్ద మనిషి చెప్పి, నాకు కూడా తట్టలే ఇది. ఓ పెద్ద మనిషి లేని పెద్ద మనిషి ఎల్ఆర్ఎస్ అంటే అయ్యా ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టు ఉన్నాడు. అదేంటి అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. మేము చేసుకోలే, మా పిల్లలు చేసుకోలే, మా మనవాళ్ళకు కూడా పెళ్ళి అయింది, మేము నమోదు చేసుకోలే. ఇప్పుడు అట్లా చేసుకుంటేనే మిమ్మల్ని భార్య భర్తలు గుర్తిస్తాం, మీ ఆస్తిలో వారసత్వం వస్తుందని ఒక కొత్త నిబంధన పెడతాడు. లేకపోతే మీ ఆస్తికి మీరు వారసులు కాదు, మీరు ఎంఆర్ఎస్ కూడా చేసుకోవాల్సిందే అని చట్టం తెస్తాడని అంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్తో కొంతమంది, ఎల్ఆర్ఎస్తో ఇంకొంతమంది, ఎంఆర్ఎస్తో ఇంకొంతమంది బాధపడే కంటే రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇవ్వండి. వీఆర్ఎస్ అంటే తెలుసు కదా, వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్. మనందరం కలిసి